ఏజెన్సీ టీవీకి స్వాగతం. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు మనం కొల్లే గ్రామం పెద్దింట్ల అమ్మవారి గుడి, అలాగే గోకర్ణేశ్వర స్వామి గుడి చూడటానికి వెళ్తున్నామండి. ఇక్కడ మేము చిన్నప్పుడైతే చాలా బాగుండేది. లాంచీల్లో పెద్దింట్ల అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఇక్కడ వెళ్ళేటప్పుడే ప్రతి సంవత్సరం పెద్దింట్ల అమ్మవారికి ఏటపోతులు కోళ్ళు వేసి మొక్కులు చెల్లించుకుని ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చేసుకుంటారండి. కొల్లేటి కోటకు పెద్దింట్ల అమ్మవారి గుడికి దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి గుడి ఉన్నది. ఈ దేవాలయం చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ దేవాలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో వేంగి చోళ రాజుల కాలంలో శివలింగంగా చెప్పవచ్చు. శివలింగం సానమట్టంపై చెక్కిన శిలాశాసనం, పూర్వం కొండరాళ్ళు బండరాళ్ళు ఇప్పటికీ శివాలయం చుట్టూ కనిపిస్తాయి. మండపం, శిలాతోరణాలు, వినాయక విగ్రహం, నంది విగ్రహం, రాజభటుల విగ్రహాలను ఇప్పటికీ చూడవచ్చు. శ్రీ స్వామివారు గోవు చెవిలో దాక్కోవటం వలన మరియు కర్ణుడు ప్రతిష్ఠించటం వలన స్వయంభువుగా వెలిసినట్టుగా వెనుక తల, తోక, తల, చెవులు చూడవచ్చు. అలాగే పూర్వం శివలింగం రోజు పెరుగుతూ ఉండేది. దానికి బంగారు మేకు తలపై కొట్టడం వలన పెరుగుదలను ఆగింది అని అమ్మవారు పార్వతీ స్వరూపం అయిన జలదుర్గమ్మ కొల్లేటికోటలో శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి విగ్రహం పక్కన ఉన్న అమ్మవారే శ్రీ జలదుర్గ పార్వతి అని చరిత్ర. నేటికి శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారిని పెళ్లి కొడుకుగా అలంకరించి పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు శ్రీ పెద్దింట్లమ్మ జాతర ఉత్సవాలలో ఆఖరి రోజున కళ్యాణం అక్కడ జరుగుతుంది. ఊరేగింపు చూడటానికి ఇతర రాష్ట్రాల నుండి జనం విశేషంగా వస్తారు. ఇక్కడ నంది చాలా పెద్దది. ఈ నంది పూర్వం బయట ఉండేది అని ఆవులు ఆ నందిని నాగటం వలన ఆవులు గర్భం ధరించి పెద్ద ఆవులు పుట్టేవి. తరువాత ఆ నందిని లోపల ప్రతిష్ఠించారు అని ఆ గ్రామస్తులు చెబుతారు. శ్రీ స్వామివారి దేవాలయంలో అభిషేకము చేసుకునిన ఎడల సంతానము లేని వారికి సంతానము మరియు ఇతర దోషములు కూడా తొలగునని తెలియవచ్చుచున్నవి. దేవాలయంలోకి పురోహితులు వారు వచ్చి స్వామివారికి పూజ నైవేద్యం పెట్టి హారతిస్తారు. మనం చెప్పుకున్నట్టుగా పెద్ద నందీశ్వరుని కూడా చూడవచ్చు. తీస్తున్నారండి గుడి. ఇదిగో పెద్ద నంది. అలాగే మన శివలింగం తెల్లగా ఉంటుందండి. వినాయకుడి వారి విగ్రహం కూడా ఉంది. అలాగే లోన పంతులు గారు స్వామివారికి పూజ చేసి స్వామివారికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. వచ్చిన భక్తులకు కూడా ప్రసాదాన్ని పంచిపెడతారు. అలాగే మా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ నమః పార్వతీపతయే.